అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాందాన్ మీడియా. రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం ఇటు ఎస్సీ కుల వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ అనే విషయంపై ఎంతోమంది నాయకులు ఎన్నో పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఇటు ఎంబీఎస్సి అనే ఒక సంఘం కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇటు అధికారులకు వినతి పత్రాల ద్వారా, అటు అదే సమస్యపై రోడ్లపై ఎక్కి ధర్నా రాస్తారోకల ద్వారా ఇటు ఆ సమస్యని పరిష్కార దృష్ట్యా అంటే వర్గీకరణ జరగాలని చెప్పేసి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇది అదే సంఘం నుంచి ఈరోజు మనతో పాటు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేష్ అన్న మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. అన్న బాగున్నారన్న? చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఈ విషయంపై అడుగుదామని చెప్పేసి కూడా మేము చాలా అడుగుతా ఉన్నాము అన్న. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎస్సీ కుల వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది అన్న. మరి ఆ వర్గీకరణ ద్వారా మరి ఒక మాదిగలకే న్యాయం జరుగుతుందా? ఇటు 57 కులాలు కూడా ఉన్నాయి దానిలో, మరి వారికి కూడా న్యాయం జరుగుతుందా? ఇక్కడ ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఇలా మాదిగలు సంబంధించినటువంటి ఒక ఉద్యమము, మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలదంతా కూడా రావాల్సిందంతా మాలలే దొబ్బి తింటున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున వాళ్ళు ఇలా ఉద్యమం చేస్తూ ఇలా ఇది మాదిగల కోసం జరుగుతున్న పోరాటం అనేటువంటిది ఒక పరిస్థితిని చిత్రీకరించేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిజంగా ఇక్కడ అన్యాయం జరుగుతున్నటువంటి కులాలకు న్యాయం జరగాలనేటువంటిదే వర్గీకరణ. అంటే ఏంది, ఒక ఒక ఇంట్లో ఒక ముగ్గురు పిల్లలు ఉంటే ఆ ముగ్గురికి సమాన వాటా దక్కాలనేటువంటిది ఒక సహజ సామాజిక న్యాయ సూత్రమే వర్గీకరణ పోరాటం. ఇందులో మళ్ళా ఎవరైతే అనుభవించిండ్రో వాళ్ళకే మాకు ఎక్కువ కావాలని చెప్పేసి మళ్ళా పోరాటం చేయడము, ఉన్న దాంట్లో 90% మాకే కావాలని చెప్పేసి పోరాటం చేయడం అనేటువంటిది అది సామాజిక న్యాయానికి విరుద్ధం. దానికోసం వర్గీకరణ అవసరం లేదు. ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఎక్కువ ఫలాలు తింటున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, విద్యలో కానీ ఉద్యోగాల్లో రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాల ఫలాలు తీసుకుంటున్నప్పుడు మళ్ళా మాకు వర్గీకరణ కావడం అనేటువంటిది ఏంటి? ఇది మేధావులు కూడా చర్చ చేయాలి. ఎందుకోసం వర్గీకరణ అడుగుతున్నారు, ఎవరి కోసం అడుగుతున్నారు. ఇలా ఈ దళితులలో 59 కులాలు ఉన్నాయనే విషయాన్ని ఎవరు ప్రస్తావన చేస్తలేరు. ఇలా మాదిగ కావచ్చు, లేకపోతే మాల కులాలు కానీ ఈ 2 కులాలు మాత్రమే ఇలా ఒకరు కావాలని వర్గీకరణ చేయాలని అంటే ఒకళ్ళు వద్దని చెప్పేసి ఒకళ్ళు మీటింగ్లు పోటాపోటీ మీటింగ్లు పెట్టుకోవడం, అదేవిధంగా ఇలా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి ఉన్న మొత్తం 59 మంది వాటాని ఇద్దరే పంచుకొని తినడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ మేము అందుకనే స్పష్టంగా చెప్తా ఉన్నాం. అయ్యా ముఖ్యం ఇవాళ సుప్రీంకోర్టు క్లియర్గా వాళ్ళు సూచన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలి. అదేవిధంగా ఏదో మీరు బలమున్నోడు వచ్చి గట్టిగా ఓడినంత మాత్రాన అది సామాజిక న్యాయం కాదు. స్పష్టంగా చెప్పింది, ఎవరైతే దళితులలో వెనుకబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో, వెనుకబడ్డ కులాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్లలో ఎవరికైతే అందలేవో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. వాళ్ళని ఒక సపరేట్ గ్రూప్గా పెట్టి వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్లు ఇవ్వని చెప్పింది. అంతేగాని ఇలా మాదిగల మేము 12% ఉన్నాం, మాకు 12% కావాలి, ఉన్నాయి ఎంత 15%. ఆడ 12% మాదిగలకు పోయిన తర్వాత మరి 57 కులాలకు ఏమిస్తారు? మరి మాల సామాజిక వర్గం కూడా మేము కూడా మాదిగలతో సమానంగా ఉన్నామంటారు, మరి వాళ్ళకేమిస్తారు? ఇదంతా తేలాలంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ పోరాటం ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే సామాజిక న్యాయం కోణంలో వర్గీకరణ చేసుకోమని చెప్తే అట్లా చేస్తే ఎవరైతే ఈ ఉద్యమాలు చేస్తారో వాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అందవలసిన వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఫలాలు దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది జరగకుండా చేస్తున్నటువంటి పోరాటంగా మేము చూస్తున్నాం. అంటే ఎస్సీ వర్గీకరణ కావాలంటూనే ఆ వర్గీకరణ పోరాటాన్ని అంటే ఆ వర్గీకరణ జరిగే ప్రక్రియని ఆపాలనేటువంటి ఒక మిగతా వర్గాలను రెచ్చగొట్టేటువంటి పోరాటం అయితే జరుగుతూ ఉన్నది. సో ఏదేమైనా కానీ ఇలా ప్రభుత్వం ముందుకొచ్చింది. దేశంలోనే అంటే ఒక తెలంగాణ రాష్ట్రం అనేటువంటిదే మొదటగా స్పందించింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇలా మంత్రుల సంఘం కావచ్చు, తర్వాత మంత్రుల సంఘం ద్వారా మిగతా కులాలకు ఇలా లాబింగ్ చేసే కులాలు ఈ 57 కులాలలో లాబింగ్ చేసే స్థాయిలో కానీ లేదా వాళ్ళు ఇలా అధికారికంగా కూడా వాళ్ళను ప్రభావితం చేసే స్థాయిలో లేరు. కాబట్టి మేము ఆ రాజకీయ ఏదైతే మంత్రులతో వేసిన కమిటీ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది,
మాకు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ వేయాలని మేము డిమాండ్ చేసినాం. ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేసినందుకు ఇలా జస్టిస్ సమీం అఖ్తర్ గారితో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మేము కమిషన్కు పూర్తిగా అన్ని వివరాలు కూడా కూలంకుషంగా చెప్పినాం. అయ్యా ఇన్నేళ్ల నుంచి కూడా ఈ కులాలు ఎక్కడ కూడా ఏ ఒక్క కులం కూడా ఒక చిందోల్లో, డక్కలోల్లో, మోచోల్లో యూనివర్సిటీ మెట్లు ఎక్కలేదు. ఇలా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ కాలేకపోయిండ్రు. ఇలా అదేవిధంగా ఒక పెద్ద పేరెన్నిక గల ఒక డాక్టర్లు కాలేకపోయారు, ఒక ఇంజనీర్లు కాలేకపోయారు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి క్లాస్ 1 ఐఏఎస్ ఐపీఎస్లు కాలేకపోయారు. ఇలా 59 కులాలకు అందవలసినటువంటి ఏదైతే ఫలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా 2 కులాలు మాత్రమే పొందిండ్రు. కావాలంటే మీరు లెక్కలు చూడండి. ఇవాళ ఏదైతే ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న ఏదైతే కులగణన చేసిండ్రు, ఆ కులగణనలో కూడా ఒక్క కులమే అడగలేదండ. మొత్తం అన్ని కూడా సమగ్రంగా వాళ్ళ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం పరిస్థితులు అన్నీ కూడా అడిగింది దాంట్లో. ఆ డేటా తీసుకోండి మీరు. తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఇప్పటి వరకు సంక్షేమ ఫలాలు ఎవరికి దక్కినాయి. ఇవాళ గత ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ఏర్పడినాకనే చూసుకోండి. ఇంకా తెలంగాణకు ముందు ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాలమాదిగలు ఎక్కువ లబ్ధి పొందారు. అది ఇలా మరి రాష్ట్రం ఏర్పాటుతోటి ఇలా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఉన్న రాష్ట్రంలో కూడా ఎవరు ఈ 10 ఏళ్లలో ఎవరు ఎక్కువ తీసుకున్నారు, అది అంతా కూడా ఇలా ప్రభుత్వం లెక్కలు తీయాల్సిన అవసరం ఉన్నది. కమిషన్ కూడా దాని మీద దృష్టి సారించి వీటన్నిటిలో ఎవరు వెనుకబాటు గురయ్యారో వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కమిషన్ను అడిగినాం. అన్న ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది, అంటే ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. కేవలం వర్గీకరణ 2 కులాల పంచాయతీ లాగానే ఉంది తప్ప ఇప్పుడు మీరు చెప్పినట్టు 59 కులాలకు న్యాయం జరుగుతుంది ఈ విషయం కూడా ఎక్కడ ఎవరు కూడా ప్రతిపాదించలేదు, చెప్పడం జరగలేదు. మీరు ఈ విషయం ద్వారా మీ సంఘం ద్వారా చెప్తా ఉన్నారు. మరి 2 కులాల పంచాయతీ 59 కులాల పంచాయతీ? ఇలా సమాజం కూడా ఆలోచన చేయాలి. ఇలా సమాజంలో తెలంగాణ కోసం ఎంతో మంది పనిచేసినటువంటి మేధావులు ఉన్నారు. ఇప్పుడు నిన్ననే ఒక ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. తెలంగాణ బీసీ మేధావుల ఫోరం అని చెప్పేసి ఒకటి పెట్టిండ్రు. ఇక్కడ వీళ్ళందరూ కూడా అక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు మేధావులు వచ్చిండ్రు. మరి వీళ్ళంతా కూడా ఆలోచన చేయాలి. మొత్తం ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలలో ఏం దక్కినాయి, ఎవరికి ఏమి ఇలా నష్టం జరిగింది, వాటి అన్నిటిని కూడా విశ్లేషణ చేసే రకంగా మీరు వాళ్ళ తెలియని సూచనలు ఇవ్వండి. మళ్ళీ వాళ్ళు చెప్పిన ధోరణిలోనే మీరు మాట్లాడితే ఇలా అంటే అన్యాయం జరిగిన వాళ్ళ వైపు ఉంటారా ఈ మేధావులు, లేకపోతే అన్యాయం చేసే వాళ్ళ వైపు ఉంటారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా నువ్వు ఎవరో ఒకరు కొట్లాడినంత మాత్రాన ఇలా మరి దాని ఇప్పుడు అట్లా అంటే తెలంగాణ పోరాటంలో ఏదైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మేము ఎంత గొంతెత్తినా కానీ వాళ్ళు కొంతమంది లాబింగ్ చేస్తా ఉన్నారు, అది ఇది అని చెప్పేసి తెలంగాణ అడ్డుకున్నారని అన్నారు. లాస్ట్ కు చివరిగా సామాజిక న్యాయం ఎవరికైతే అంటే అన్యాయానికి గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ రోజు ప్రక్రియ పార్లమెంటు వేదికగా జరిగింది. ఇక్కడ కూడా మన మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. 59 కులాలలో 57 కులాలు పూర్తి వెనుకబడ్డాయి, 2 కులాల్లో ఫార్వర్డ్ ఉన్నాయి. ఇలా 2 కులాలకు వర్గీకరణ అవసరమే లేదు. ఎందుకంటే ఇలా మాదిగలు మొత్తం జనాభాలో దళితులలో మేమే 70% ఉన్నామంటారు, వీళ్ళు 50%, 60% మేము ఉన్నామంటారు. మరి మిగిలిన వాళ్ళంతా ఉన్నరా లేరా అసలు? ఇప్పుడు వాళ్ళేమో 70% మాదిగ వీళ్ళు అంటారు, మాదిగా మేధావులు ప్రొఫెసర్ అంటారు. మరి వాళ్ళు అంటే 70, 30, 100% వాళ్ళ తీసుకున్న తర్వాత మిగతా కులాల గురించి ఏమన్నా ఆలోచన చేసిరా? మరి మీరు ఇలా ఇప్పటి వరకు ఇలా కనీసం ఈ కులాలకు గుర్తింపు లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కులం ఏందో చెప్పుకునే సర్టిఫికేట్ లేదు, వాళ్ళ కులపత్రాల గురించి ఎన్నో తిప్పల పడి ఇలా చెప్పులు అరిగేదాకా అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఏడాదిల 6 నెలల పాటు ఇలా సర్టిఫికేట్ల కోసం తిరుగుతూ ఉంటే ఇలా విధి లేక మాలమాదిగా సర్టిఫికేట్ తీసుకొని ఇంకా మీ కులాలలోనే మా లక్షలాది మంది కులస్తులు ఇలా అందులో విధి లేక ఆ పత్రాలు తీసుకొని వాళ్ళ సొంత కులాన్ని ఉనికినే లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దాని మీద ఎన్నడన్నా మీరు ఆలోచన చేసిర్రా? ఇలా కాబట్టి సుప్రీంకోర్టు ఇలా ఇంత బలంగా ఇలా మేము కూడా అది వాస్తవానికి అది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా అక్కడ ఉన్నటువంటి ఈ దేవేందర్ అనేటువంటి వ్యక్తి ఏదైతే దావేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి కేసు, ఆ 2 కేసుల్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ వర్గీకరణ అంశం. ఈ వర్గీకరణ అంశం అంటే ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల్లో 1, 2 కాదు మిగతా చాలా వెనుకబడ్డ కులాలు కూడా ఉన్నాయి.
వీళ్ళందరికీ దేశవ్యాప్తంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను ఇవాళ మేము 30 ఏళ్ల నుంచి కొట్లాడడం వల్ల జడ్జిమెంట్ వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటారు కొంతమంది. 30 ఏళ్ళు కొట్లాడితే నువ్వు 30 ఏళ్ల కింద నేను 2004లో నీకు ఏదైతే జడ్జిమెంట్ నీకు తీర్పును కొట్టేసిందో నువ్వు వెంటనే ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, మళ్ళీ హయ్యర్ బెంచ్కి ఎందుకు పోలేదు? 30 ఏళ్ళు నువ్వు చేసిన పోరాటం ఏంది? ఆ 30 ఏళ్లలో సాధించింది ఏంది? ఇలా ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నది. అది ఇవాళ దాదాపు ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు 10-14 ఏళ్ల వరకు దానికి ఊసలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకకు పోయినాయి. దాని మీద ఎక్కడి పోరాటము? ఎడిపోయినాయి ఆ నిధులన్నీ? ఎవరు తిన్నారు ఇవన్నీ? మనకు దళితులు రావాల్సినటువంటి వాటా గురించి ఎన్నడూ అడుగుతారు? మరి వీళ్ళకి మనకు సంబంధించిన సమస్యల మీద ఎవరు మాట్లాడాలి? ఇలా SC/ST సబ్ ప్లాన్ ద్వారా ఇలా దాదాపు రోడ్లు వేసినా కానీ మన నిధులే తీసుకుంటున్నారు, లేకపోతే స్కూళ్ళల్లో తిండి పెట్టినా మన నిధులే తీసుకుంటున్నారు, లేకపోతే ఈ మూసీ నది ప్రక్షాళనకు మన నిధులే తీసుకుంటున్నారు. వీటి గురించి ఎవరు అడగాలి? వర్గీకరణ అనేటువంటిది ఇలా 15% ఉన్నదాన్ని ఈ 59 కులాలు పంచడానికి ఇంత పోరాటం చేస్తే మరి ఇలా రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి ఇలా ఇన్ని లక్షల కోట్ల రూపాయల నిధుల్లో మన వాటా ఎంత అనేటువంటిది ఎవరు అడగాలి? దాదాపు ఇలా 25% ఉన్నటువంటి దళితుల జనాభా ఇలా 15% ఎందుకు పరిమితం అయ్యేటట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? 25% పెంచుకునే విధంగా మన పోరాటం ఉండాలి కదా. ఇలా దళితులందరికీ అవకాశాలు రావాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కాకుండా మొత్తం 25% రిజర్వేషన్లు పెంచాలి. పెంచిన తర్వాత పంచుకోవాలి. అప్పుడు ఈ ఉన్న దాంట్లో ఎవరికైతే దక్కలేదో వాళ్లకు సమాన వాటా వస్తుంది, ఇంకా మిగతా వాళ్ళకు కూడా సఫిషియెంట్ గా వాటా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దళిత మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అన్ని కులాలు 59 కులాలు, మాలలు కానీ మాదిగలు కానీ మిగతా 57 MBSC కులాలలో ఎవరున్నా కానీ వీళ్ళందరూ కూడా ఒక తాటి మీకు తీసుకురావాలనేటువంటిది మాది కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ యొక్క ఒక కులం యొక్క ఉనికిని చెప్పుకోవడం వల్ల దానివల్ల ఈ జరిగేటువంటి కొంత చిన్నపాటి రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న చిన్న ప్యాకేజీల కోసమో ఇలా ఉద్యమాలు నడిపి దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సామాజిక న్యాయంగా ఇలా అత్యంత వెనుకబడ్డటువంటి దళిత కులాలకు మీరు న్యాయం చేసే ఉద్దేశం ఉంటే ఇలా ప్రభుత్వము వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నది. కోర్టు వర్గీకరణ చేయమని చెప్పింది, అన్ని పార్టీలు చేసుకోవాలని చెప్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీ పంచాయతీ ఏందో నాకు అర్థం కాదు. మీ లక్ష గొంతులేంది, ఈ డప్పులేంది, తర్వాత ఈ ఈ ఈ పోరాటం ఎవరి కోసం? ఇలా మనం ఇలా చేసుకోమని చెప్పిన తర్వాత కూర్చుండి ఎవరికి అన్యాయం జరిగిందో తేల్చుకొని వాళ్ళకు న్యాయమైన వాట దక్కిస్తే కదా ఇలా మనము దానికోసం ప్రయత్నాలు చేయాలి కదా. అది విడిచిపెట్టి పోరాటాలు ఏమున్నది? ఇప్పుడు అంతిమ దశకు వచ్చినాం, పంచుకునే దశకు వచ్చినాం కాబట్టి ఈ 78 సంవత్సరాలలో ఇలా జనాభా దామాషా ప్రకారం అంటున్నావు. జనాభా దామాషా ప్రకారం ఓకే, మిగతా జనాభాలు ఇప్పటి వరకు కూడా జనాభా దామాషా ప్రకారం కాకుండా 78 ఏళ్ళలో వాళ్ళు కోల్పోయిన నష్టం ఎంత అది అంచనా వేసి వాళ్ళకు సపరేట్ గా వాళ్ళను ముందుకు తీసుకొచ్చేందుకు ఎక్కువ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇలా సుప్రీంకోర్టు కూడా వెనుకబాటుతనం ఆధారంగా మీకు రిజర్వేషన్లు పంచుకోమని చెప్పింది, కానీ జనాభా దామాషా ప్రకారంగా పంచమని చెప్పలేదు. సో కాబట్టి ఇక్కడ అన్యాయానికి గురైనటువంటి వాళ్ళకు అధిక శాతం రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకురావాలి. ఇది విద్యా ఉద్యోగాలు. మిగతా అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వాలు విస్మరించినాయి. దాని మీద ఆలోచన చేయాలి. ఎట్లా ఈ కులాలు బెనిఫిట్ కావాలన్నప్పుడు వీళ్ళకి సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మేము ప్రభుత్వంతో గతంలో కూడా అనేక డిమాండ్ చేసినాం, వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మిగతా 57 కులాలకు కార్పొరేషన్, మాదిగలకు కార్పొరేషన్, మాలలకు కార్పొరేషన్ పెడతామని అన్నారు. అది ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మన పోరాటం ఉండాలి కదా. ఇలా ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది ప్రభుత్వం ఏర్పడి, రెండో బడ్జెట్ కూడా రాబోతున్నది. ఇలా సబ్ ప్లాన్ నిధుల్లో ఆ నిధుల నుంచి మన వాటా మనకు ఈ కార్పొరేషన్లకు రావాలి కదా. ఇలా జనరల్ ఫండ్ కింద అన్ని ఆ నిధులన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అభివృద్ధి పథకాలకు మళ్ళీపోతున్నప్పుడు మన వర్గాలకు వచ్చే కాడ మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దీన్ని ఎంత దూరం తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇప్పటికైనా ఈ ఉద్యమానికి ఒక సామరస్యపూరితంగా ఒక శాస్త్రీయమైనటువంటి ముగింపు పలకాలి. శాస్త్రీయమైన పద్ధతిలో వర్గీకరణ చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక వర్గంగా, అదేవిధంగా ఎవరైతే అన్ని ఫలాలు అనుభవించారో వాళ్ళని ఒక వర్గంగా చేస్తే కూడా ఇలా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. మేము కూడా ఇంకొక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా ఉన్న 15%లో నిజంగా మాదిగలను సపరేట్ గా ఉండి
వర్గీకరణ చేయాలనుకున్నప్పుడు మాకు 7% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 7% పోగా మిగిలిన శాతాన్ని మాలమాదిగలు ఏ రకంగా వాళ్ళు డివైడ్ చేసుకున్నా మాకు అవసరం లేదు. అదేవిధంగా లేదా ఉమ్మడిగా రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలన్నప్పుడు 2 గ్రూపులు చేయాలి. 59 కులాల్లో ఉన్నటువంటి మొత్తం వెనుకబడ్డటువంటి ఇప్పటి వరకు ఫలాలు పొందని వర్గాలను ఒక వర్గం, ఫలాలు అనుభవించిన వాళ్ళను ఒక వర్గంగా చేసి ఇలా 10% రిజర్వేషన్లు ఏం పొందని వాళ్ళకు, అన్ని పొందిన వాళ్ళకు ఒక 5% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఇది ఒక సామాజిక న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా అంటే 3 వర్గాలు చేసినప్పుడు అయితేనేమో ఇప్పటి వరకు ఫలితాలు పొందని 57 కులాలకు అధిక శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. 7% ఇచ్చి మిగిలిన 8% మాలమాదిగలు పంచుకోవచ్చు. లేదు మీ అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా మేము మాలమాదిగలం కూడా అందరం కూడా కలిసి ఒక విధంగా పంచాలనుకున్నప్పుడు మాలమాదిగలతో పాటు మిగతా 57 కులాలు అన్ని వెనుక ఇప్పటి వరకు ఏవి కూడా విద్యలో కానీ ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా ఏదైతే ఫలితాలు పొందని వర్గాలన్నీ కూడా ఒక వర్గం చేద్దాం. మిగిలిన అన్ని రకాలుగా ఇలా రాజకీయంగా ఉద్యోగాల పరంగా ఇలా ఆర్థికంగా బలపడ్డటువంటి కొద్దిమంది ఎవరైతే ఉన్నారో అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక వర్గం చేద్దాం. సో ఇట్లా చేయడం కూడా ఒక సామాజిక న్యాయంగా జరిగే అవకాశం ఉంటుంది. అవసరమైతే దీని మీద ఎవరైనా కానీ చర్చకు వస్తే అంటే ఇలా మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మిగతా 57 కులాలుగా మేము అందరం కూడా కూర్చుండి దీన్ని సమస్య పరిష్కారం చేసుకోవడానికి కూడా ఆ రకమైనటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యకు ఈ రిజర్వేషన్ల శాతాన్ని 25% ఖచ్చితంగా పెంచాలి. ఇప్పుడే ఈ వర్గీకరణకు ముందే పెంచాలనేది మా డిమాండ్. ఈ వర్గీకరణ శాతాన్ని పెంచి అంటే ఈ రిజర్వేషన్ల శాతాన్ని పెంచి అన్ని రంగాల్లో కూడా 25% మా వాటా మేము దక్కించుకోవడానికి ఉమ్మడిగా ఇలా దళితులు కొట్టాడవలసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇది ఒక దేశానికి ఈ దళిత ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి అనేటువంటిది ఒక దేశానికి ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరైతే చాలా వరకు ఆ 57 కుల సంఘాల గురించి కొట్లాడుతూ ఉన్నారు. మరి మీ పోరాటానికి ఆ 57 కుల సంఘాలు మద్దతు ఉన్నాయన్న? ఉన్నాయి. ఇప్పుడు 57 కుల సంఘాలు ఇప్పటి వరకు కూడా ఆ కులం పేరు చెప్పలేనటువంటి పరిస్థితి నుంచి గత 15 సంవత్సరాలుగా ఈ కులాలను కూడా ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు ఈ చిందోళ్ళు ఉన్నారు, వాళ్ళు చిందు మాదిగలు అనుకుంటా మాదిగల కింద పెట్టేసి, మాంగోళ్ళు ఉన్నారు, ఆదిలాబాద్ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళంతా వీళ్ళు మాదిగలు మాలలు ఒకటే, మాంగులు ఒకటే అని చెప్పేసి మాదిగల కింద నెట్టేసి. అదే విధంగా ఇంకా చాలా కులాలు ఉన్నారు, మోచర్లను కూడా మాదిగలనే ప్రస్తావన చేస్తూ ఇట్లా చాలా కులాలను వాళ్ళ ఉనికినే లేకుండా చేసేసి రాజకీయ అధికారాలు వచ్చే కాడ లేకపోతే ఇంకేదైనా అవకాశాలు వచ్చే కాడ ఇలా పథకాలు పొందే కాడ వీళ్ళు మా కులాలు కావు, వీళ్ళు మాకు సంబంధం లేదని అంటారు. కానీ వాళ్ళు ఇలా విధి లేని పరిస్థితుల్లో ఆ కులాలన్నింటినీ కూడా కనుమరుగు చేసి వీళ్ళ కులపత్రాలు అందకుండా చేసి వీళ్ళకు రాజకీయ అవకాశాలు లేకుండా చేసి చివరిగా వీళ్ళు ఉంటే వీళ్ళను ఈ దళితుల నుంచే బయటకు నెట్టాలనేటువంటి ఒక అంతర్గత కుట్ర కూడా జరిగినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఇలా ఎవరి కులం వారు చెప్పుకోవాలి, వాళ్ళ ఎవరి ఆత్మగౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఇలా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి అవకాశాలు ఏదైతే ఇచ్చారో దళితులందరికీ అందరూ కూడా వాళ్ళ యొక్క సొంత అస్తిత్వం మీద నిలబడాలని చెప్పేసి గత 15 ఏళ్ళుగా మేము పోరాటం చేసి ఈ 57 కులాలన్నింటినీ కూడా ఉనికిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఈ 57 కులాలు ఇప్పటి వరకు కూడా కనీసం పేరు చెప్పుకునే పరిస్థితులు లేవు. వాళ్ళకి కనీసం కొన్ని కులాల పేర్లు తిట్టు పేర్లు ఉంటాయి, మనం తిట్టుకునేటువంటి అంటే దళితులలో కూడా ఇంకా వివక్షత అనుభవిస్తున్నటువంటి కులాలు. ఇలా దళితులు కూడా వీళ్ళను వివక్షత పూరితంగా ఒక అంటరాని వాళ్ళుగా ఈ మాలమాదిగలు చూస్తున్నటువంటి కులాలు. సో అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కులాలకు ఆత్మగౌరవం కల్పించాలనేటువంటిది మా పోరాటం. మా వాటా మాకు దక్కాలి, మేము కోల్పోయింది కూడా మాకు దక్కాలనేటువంటిది మా పోరాటం. ఖచ్చితంగా ఇలా మీరు చూస్తూ ఉన్నారు మీడియాలో కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ వెనుకబడ్డ కులాలను ఇలా వాళ్ళను ముందుకు తీసుకురావాలా, వాళ్ళ వాటా ఏందో తేల్చిన తర్వాతనే వర్గీకరణ చేయాలనేటువంటిది బలమైన చర్చ జరుగుతుంది. అది మా పోరాట ఫలితం. ఇలా మేము చేసినటువంటి పోరాటం ఫలితంగానే ఇలా జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇట్లా ఇలా మేము చాలా వరకు విజయం సాధించినాం. రాబోయే రోజుల్లో కూడా ఈ వర్గీకరణ జరిగే సందర్భంలో వర్గీకరణలో మాకు ఇలా పెద్ద అంటే మాకున్న ఇప్పటి వరకు కోల్పోయినటువంటి దానికి ప్రతిఫలంగా
ఇలా ఎక్కువ శాతం రిజర్వేషన్ మేము సాధిస్తామని చెప్పేసి మేము ధీమాగా చెప్తున్నాం. ఫిబ్రవరిలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ఒక కార్యక్రమాన్ని మాదిగ సోదరులందరూ కూడా చేపట్టబోతా ఉన్నారు. దానికి మీ ఎంబీఎస్సీ అనే ఒక సంఘం మరి మద్దతు తెలుపుతుందా? మీ జాతీయ అధ్యక్షులుగా మీరేమన్నా ఒక కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారా? ఇప్పుడు వర్గీకరణ ప్రొసీజర్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ప్రకటించున్నారు, త్వరలోనే మాదిగల అదేంటి మేధావుల సదస్సు లోపల చెప్పిండ్రు, త్వరలోనే ఒక నెల 2 నెలల్లోనే వర్గీకరణ చేసి తీరుతామని చెప్పిండ్రు. షమీమ్ అఖ్తర్ గారు కూడా అన్ని జిల్లాల పర్యటనలు చేస్తూ ఉన్నారు, 1 మ్యాన్ కమిషన్. అన్ని జిల్లాల్లో కూడా మా కుల సంఘాలన్నీ కూడా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాయి. ఒక ప్రొసీజర్ జరుగుతూ ఉంది. ఈరోజు కూడా వారిని కలిసి మాకున్నటువంటి అభ్యంతరాలు కానీ మాకున్నటువంటి సమస్యల మీద వీడికి 2-3 సార్లు కూడా కలవడం జరిగింది, మళ్ళీ చేస్తాం. సో ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు దానికి ఆ ప్రక్రియకు సహకరిస్తూ వర్గీకరణ మనకి ఏం కావాలనో పొందడం అనేటువంటిది ఒక నిజంగా మన వర్గీకరణకు కోరుకునే వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నం. అది జరుగుతుండగా దానికి అడ్డుకట్ట వేసే విధంగా, లేకపోతే వర్గీకరణ వద్దనే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వర్గీకరణ అడ్డుకోవడం అయితే తప్ప దీని వర్గీకరణకు అనుకూలంగా చేసే కార్యక్రమం అని మేము అనుకుంటలేము. నిజంగా మాకు అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో 57 కులాలకు గనక అన్యాయం జరిగితే ఇదే 1,00,000 డప్పుల కార్యక్రమంలో ఈ 1,00,000 మాకున్నటువంటి జమిడికలు కానీ, మాకున్నటువంటి తంబురలు కానీ, మాకున్నటువంటి మోకులు కానీ ఇవన్నీ తీసుకొని మేము హైదరాబాద్ రేపు ముట్టడిస్తాం. రేపు హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. ఖచ్చితంగా 57 కులాల సత్తా ఏందో రేపు మాకు అన్యాయం జరిగితే ఆ 2 కులాలు చూడబోతాయి. 30 లక్షల జనాభా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, 57 కులాలది. ఇలా వీళ్ళు 1% లేదని ఒకడంటాడు, వీళ్ళు అంటుకాలు ముట్టుకాలని ఒకడంటాడు. అంటే ఎవడా ఈ మాలమాదిలు నాకు అర్థం కాదు. వీళ్ళు ఈ కులాలను కించపరచడానికి, ఈ కులాలను ఉనికిలో లేకుండా చేయడానికి వీళ్ళు ఎవరు? అసలు అంబేద్కర్ గారు ఇవాళ అవకాశాలు దళితులందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు, కానీ వీళ్ళకే ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకే ఎక్కువ ఇవ్వాలని ఇయ్యలే. ఒక కులంలో 10 మంది ఉన్నా వాడు దళితుడే, వానికి ఇవాళ 100 మందికి దక్కే అవకాశాల్లో కూడా వానికి భాగం ఉంటుంది. ఒక పోస్ట్ ఉంటే ఆ దళితుల్లో పోటీ పడడానికి 100,000 మంది 1,00,000 మంది ఉన్నోనికి ఎంత హక్కు ఉన్నదో 10 మంది ఉన్నోనికి కూడా అంతే హక్కు ఉంటుంది. సో కాబట్టి వాని హక్కు కోసం వాడు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఒక కుటుంబంలో ఒక 3 భాగాలుంటే ఆ 3 కొడుకుల్లో ఒకనికి ఒక కొడుకు ఉంటాడు, ఒకనికి 10 మంది కొడుకులు ఉంటారు, ఒకనికి ఏమో 2 ఉంటారు, ఒకనికి ఉండనే ఉండరు అనుకో. నీకు 10 మంది కొడుకులు ఉన్నారా అని చెప్పేసి 10 వాటాలు అయితే ఇయ్యరు కదా, ఒకటే ఇస్తారు నీకు. కాబట్టి నీ జనాభా ఎంతున్నా కానీ నీ ప్రపోర్షన్ ఎంత ఉన్నదో అంతవరకు ఇస్తారు. సో మిగతా వర్గాల వాటా మిగతా వర్గాలు కూడా మాకే కావాలనుకోవడం ఇది వర్గీకరణ ఉద్దేశం కాదు. వర్గీకరణ ఉద్దేశం ఏంది? అన్యాయం జరుగుతున్న వాళ్ళను ఒక వర్గంగా చేయండి అని చెప్పేది. అట్లా ఆ వర్గంగా చేసి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకు ఫలాలు ఇవ్వండి. తమిళనాడు చేయలేదా? తమిళనాడులో ఉన్నటువంటి అరుంధత్యార్ చెక్యార్ కమ్యూనిటీస్కి, అదేవిధంగా పంజాబ్లో ఉన్నటువంటి ఏదైతే ఆ 2 కమ్యూనిటీల విషయంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని సపరేట్గా వాళ్ళకు పర్సంటేజ్ ఇవ్వలేదా? ప్రభుత్వం అనుకున్నది వీళ్ళు నిరుపేదలుగా ఉన్న దాంట్లో వీళ్ళకి దక్కలేవు కాబట్టి వీళ్ళ దాంట్లో ఇంకోటి రావద్దని చెప్పి సపరేట్గా ఒక కేటగిరీ పెట్టి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఇచ్చారు. అదేవిధంగా సేమ్ తమిళనాడు పంజాబ్లో ఏదైతే చేసిరో ఆ రకంగానే 57 కులాలకు సపరేట్ కేటగిరీ ఒక కోటా నిర్వహించండి, ఒక కోటా ఇచ్చి మాకు న్యాయం చేయండి మేము కోరుతా ఉన్నాం. మాకు ఇచ్చే న్యాయం చేసే కాడ ఎవరిని పెడబొబ్బలు పెట్టి వాళ్ళు అడ్డుకున్నా కానీ రేపు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా ఖచ్చితంగా మేము రోడెక్కుతాం. మేము మా యొక్క సత్తా ఏందో కూడా మేము చూపిస్తాం. మొన్నటికి మొన్న బీసీలు అయితే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందులో కొంతమంది మీ దళిత సంఘాలకు చెందినటువంటి నాయకులను పిలిచడం జరిగింది. మీ 57 ఉపకులాలకు సంబంధించి ఒక నాయకుడిగా మీరు జాతీయ అధ్యక్షులుగా మీరు ఉన్నారు. మరి ఆ యొక్క సమావేశాన్ని మిమ్మల్ని ఎందుకు పిలవలేదని? ఇప్పుడు సమావేశం పెట్టిన వాళ్ళు అది ఆలోచన చేసుకోవాలి. సమావేశం ఎవరు పెడితే సమావేశం పెట్టిర్రు? అది నిజంగా మీకు వీళ్ళకి సపోర్ట్ చేయాలి. వీళ్ళందరూ కూడా కొట్టుకుంటున్నారు. మేము ఇవాళ బీసీలుగా పెద్దన్నలుగా ఉండి వీళ్ళకు ఒక దగ్గర కూర్చోబెట్టి సామాజిక న్యాయం ఎట్లా చేస్తామో చెప్పాలనుకున్న వాళ్ళు అందరినీ పిలుస్తారు. నువ్వు ఎవరో చెప్పి నువ్వు పెట్టించిన వాళ్ళు వాళ్ళకి ఏదో ఇచ్చి నువ్వు పెట్టురా అంటే వచ్చి నీ పాట వాడమన్నట్టు వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? నిజంగా వాళ్ళు ఆడ కూడా కొంతమంది జర్నలిస్ట్ అడిగినారు, అరే మరి ఇందులో కూడా ఇప్పుడు మీరు ఒక బయట వ్యక్తులుగా మీరు సమావేశం పెట్టిర్రు,
మరి మిగతా ఇలా వర్గీకరణ కోరుకునేటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి 57 కులాల నాయకులను ఎందుకు విలువలేరు? మీరు మీరు ఇటువంటి మీటింగులు పెట్టినప్పుడు అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి కదా. ఒక వర్గాన్ని పిలిచి మీటింగ్ పెడితే అది ఎట్లా అవుతుంది? మీ చర్చ కూడా వన్ సైడ్ జరుగుతుంది కదా అని చెప్పేసి అడిగినరు. దానికి అది అవును ఈసారి మేము అది పిలవలేము అది ఇదని ఏదో పొంతం లేని కారణం చెప్పారు. కానీ ఎవరైనా కానీ సమాజంలో ఉన్నటువంటి మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అన్యాయం జరుగుతున్న వైపు మీ మేధావులందరూ కూడా రక్షణగా నిలవండి, మీ యొక్క గొంతును వినిపించండి. తెలంగాణలో ఉద్యమంలో ఎట్లయితే మీరు అన్యాయం జరుగుతున్నటువంటి వర్గాల వైపుకు తెలంగాణ పోరాటంలో మీ గొంతులను వినిపించారు, వీళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి 57 కులాలకు ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులు అందరూ కూడా మద్దతునివ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చర్చ చేయండి. ఇప్పటి వరకు అందినటువంటి అంటే దళితులకు ఉన్నటువంటి ఫలాలలో ఎవరు పొందిండ్రు, ఎవరు పొందలేదు, ఇంకా పొందవలసినటువంటి పరిస్థితి ఎట్లా, ఏ రకంగా దాన్ని ముందుకు పోవడానికి మీ యొక్క సహకారం ఉంటుంది. ఇలా బీసీలది కూడా మొన్న కులగణన చేసి దాని యొక్క శాతాన్ని పెంచుతామని చెప్పి 42% చేస్తామని అన్నారు. మరి ఎస్సీలకు ఎందుకు చేయరు? రాబోయే రోజుల్లో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మరి ఎస్సీల శాతం కూడా పెంచాలి కదా. దాని ప్రకారంగా ఇవాళ రేపు స్థానిక సంస్థల్లో కూడా మా 57 కులాలకు మా వాటా రావాలని చెప్పేసి మేము కొట్లాడుతాం. సో కాబట్టి ఈ మేధావులందరూ కూడా అన్యాయం జరిగే సంఘాల వైపు ఇవాళ మాతో డబ్బు లేకపోవచ్చు, లేకపోతే మాకున్నటువంటి వ్యవస్థలో పలుకుబడులు లేకపోవచ్చు, కానీ ఇవాళ వీరు అవన్నీ కూడా గమనించి వారికి మీ యొక్క మేధా సంపత్తిని వాళ్ళకు అందించవలసినటువంటి అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో మేము కూడా త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులందరినీ కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి మా సమస్యకు వాళ్ళు విని దాని పరిష్కారానికి మీ మద్దతునిస్తారని చెప్పేసి మీ ఛానల్ ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఇదే మీ కుల సంఘాలకు సంబంధించి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటు 57 కులాలు అటు 2 కులాల గొడవనైతే జరుగుతూ ఉన్నది. ఒక వ్యక్తి పెద్దన్న పాత్ర పోషించి మనందరం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఒక వ్యక్తి పెద్దన్న పాత్ర పోషించినప్పుడు మీరు ఆ వ్యక్తికి మద్దతు తెలుపుతారా అన్న? మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు. సమస్య పరిష్కారం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకరు దాన్ని లీడ్ తీసుకొని ఈ అందరి యొక్క సమస్యలు సామాజిక న్యాయం పరంగా చేస్తామనంటే ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. అయితే ఎవరైతే దీన్ని ఒక అడ్డుగా పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళే ఇలా వాళ్ళు ఒకరు వస్తామని మేము మాట్లాడదామన్నా కానీ వాళ్ళని రానియకుండా లేకపోతే వాళ్ళని మాట్లాడనియకుండా మీరే చేస్తారు అంటే బయట ఒక లేని ప్రాపగండాలు తయారు చేసి ఈ యొక్క గందరగోళాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా చెప్తున్నాం, నిజంగా మీకు వర్గీకరణ జరగాలనే ఉద్దేశం ఉంటే ఇట్లాంటి ఎవరైనా ఒక మధ్యవర్తిత్వం వహిస్తామంటే ఖచ్చితంగా చర్చలకు రండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఈ యొక్క 57 ఉపకులాలకు సంబంధించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ విధంగా మీకు సహకరిస్తుందన్నా లేకుంటే మీకు సహకరించలేదా? మేము ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను చట్టాలను మేము గౌరవిస్తాం. సో కాబట్టి మా వైపు న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, కాబట్టి మాకు న్యాయమే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇలా ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసినప్పుడు ఈ కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా మేము నడుచుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా ఒక 2 రోజులు లేట్ అయినా సరే కానీ మేము అందరికి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పిండ్రు. మేము దాన్ని విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. భవిష్యత్తులో కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇలా మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యా అవకాశాలు లేవు, రాజకీయ అవకాశాలు కూడా లేవు. వీటన్నిటిని కల్పించే విధంగా ఇవాళ ప్రభుత్వం మాకు అండగా నిలుస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నిజంగా మాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాకు న్యాయస్థానం ఉన్నది. ఇవాళ కోర్టు కూడా చెప్పింది, ఎవరికి నిజంగా అన్యాయం జరిగే విధంగా చర్యలు జరిగినా కానీ కోర్టుకు రావచ్చు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ మాకు న్యాయం చేస్తుంది అనేటువంటిదే మేము అనుకుంటాం. ఇప్పుడు ఈ ఎస్సీ కుల వర్గీకరణకు సంబంధించింది ఇటు మాలమాదిక సోదరులకు కావచ్చు, అదేవిధంగా ఈ 57 ఉపకులాలకు సంబంధించిన వ్యక్తులకు కావచ్చు, మీరు వారికి ఏ విధంగా తెలియజేద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ కులగణన జరగడం ద్వారా లాభాలు నష్టాలు ఎవరెవరికి ఏం జరుగుతాయి అని చెప్పేసి ఏ విధంగా తెలియజేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో దాదాపు 25% ఉన్నటువంటి దళిత జనాభా, మాలలు కానీ మాదిగలు కానీ అంటే ఇప్పటి వరకు నష్టపోయినటువంటి సోదరులకు ఇలా మాలలు కానీ మాదిగలు కానీ సహకరిస్తూ వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తూ ఉమ్మడిగా దళితులకు అందవలసినటువంటి ప్రయోజనాల గురించి ఇలా ప్రభుత్వంతో పోరాడి
మన వాటా 25% రిజర్వేషన్లు సాధించుకునే కాడ ఈ అన్ని 59 కులాలు కలిసి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా ఖచ్చితంగా మాలమాదిగలు కలిసి మిగతా అన్ని కులాలు కూడా కలిసి ఒక ఎస్సీలుగా ఇలా అంబేద్కర్ వాదులుగా మన లక్ష్యాన్ని అంబేద్కర్ ఏదైతే ఆ రాజ్యాధికార దిశగా ఈ వర్గాలు పోరాడ పోరాడాలని చెప్పేసి చెప్పిండ్రు. ఆ రాజ్యాధికారం పొందే కాడ మిగతా ఇవాళ మనం దళితులుగా ఏకంగా ఉండి బీసీలను కూడా ఏకం చేసుకొని ఇలా బహుజన రాజ్యాంగం ఏర్పాటు చేసే కాడ ఈ దళితులు ముందుండాలని చెప్పేసి నేను భావిస్తున్నా, కోరుతున్నా. ఖచ్చితంగా అందరూ కూడా కలిసి వస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో మీ వర్గీకరణ విషయంలో మీ యొక్క సంఘం ఎంబీఎస్సీ యొక్క సంఘానికి ఈ బీసీలు ఏ విధంగా నా మద్దతు తెలుపుతున్నారా? ఇక్కడ పంచాయతీ అంతా కూడా దళితుల మధ్య జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఒక పార్టీలు కూడా ఇవాళ అన్ని పార్టీలు కూడా వర్గీకరణ చేస్తామనే అంటున్నాయి. ఆ వర్గీకరణ చేస్తామని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు చెప్తుంది. మరి అన్నప్పుడు మరి దీన్ని ఒక వాళ్ళు ఒక చర్చ పెట్టి లేకపోతే ప్రభుత్వం వీళ్ళని ఆహ్వానించి మరి ఏ రకంగా చేస్తే బాగుంటుందో మీరు ఒక సమావేశం ఏర్పరచుకొని అఫీషియల్గా దాన్ని కూర్చుని మాట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తేనేమో అది బాగుంటుంది. రెండోది ఇలా బీసీలు వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారా లేదా అనేటువంటిది. ఇలా దళితుల సమస్యను ఇంకొకళ్ళు బీసీలు వచ్చి పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటలేము. బీసీలలో కూడా 164 కులాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ 164 కులాలలో ఎన్ని కులాలు బాగుపడ్డాయో బీసీలకే తెలుసు. సో ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళ మీద కూడా ఇవాళ బీసీల మీద కూడా పోరాటం జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం వస్తుంది. ముఖ్యంగా ముందుగాల ఇలా చైతన్యవంతమైనటువంటి వర్గాలు కులాలు ఏవైతే ఉన్నాయో ఏ పోరాటం జరిగినా ఏ ఉద్యమం జరిగినా ముందుండి పోరాడేది దళితులే. వాళ్ళు పాట పాడినా గజ్జగట్టినా లేకపోతే గొంతెత్తి ఇలా నినదించినా అది దళితులతోటే మొదలవుతుంది. సో ఇవాళ దళితులుగా ఒక బలమైన శక్తిగా కలిసి ఉమ్మడిగా ఉండి మిగతా వర్గాలకు దిక్సూచిగా ఉండాలని చెప్పేసి మేము ఇలా భావిస్తున్నాం. బీసీలు కూడా మాకు మద్దతు ఇస్తారని చెప్పేసి మేము కోరుతూ రాబోయే రోజుల్లో బీసీలు ఎస్సీలు కలిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది. అందులో డౌట్. చాలా సంతోషం అన్న. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీరు ఉన్న పరిస్థితుల్లో కొంచెం బిజీ షెడ్యూల్ అంటే ఈ వర్గీకరణ విషయంలో చాలా బిజీగా ఉంటారు కార్యక్రమాలు చేస్తూ. ఆ బిజీ షెడ్యూల్లో కూడా మేము ఫోన్ చేయడంతో వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను మీ చీరాల వంశీ.